విజయవాడకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో చెప్పి రావాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల సమిష్టి ప్రయోజనాలను గాలికి వదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీ, జనసేన కేంద్రంలోని బీజేపీకి తొత్తులుగా మారాయని, రాష్ట్రంలో ఆ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుందని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి వెంకటరామారావు ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట, కొండపై భాగం, నెహ్రూ బొమ్మ సెంటర్, పలు ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నీతి నిజాయితీపరులైన నాయకులను ఎన్నుకోవాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ వస్తున్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారో చెప్పి రావాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు స్వార్థం కోసం తొత్తులుగా మారాయని విమర్శించారు. నీతి నిజాయితీపరుడైన మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. పోతిన వెంకటరామారావు, జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. ఇది జేడీ లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీ. ఈ యొక్క పార్టీలో ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక నిజాయితీపరుడు, మరి అనేక మంది అవినీతి పరులను జైల్లో పెట్టిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా జైల్లో పెట్టిన వ్యక్తే కాకుండా రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక టైకూన్ లాగా మిగిలిన వ్యక్తి జేడీ లక్ష్మణ్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి ఉన్న పార్టీలో నా పేరు పోతిన వెంకటరామారావు. ఈరోజు నేను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఈరోజు ఈ యొక్క ఏరియాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేసినట్టు మేము ధృవీకరిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది. ప్రతి మహిళతో మాట్లాడడం జరిగింది. ప్రతి తలుపు తట్టడం అయింది. అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. చాలా మంచి స్పందన ఉంది. ఇక్కడ చిన్న వ్యాపారస్తులతో పాటు అందరూ కూడా సామాన్య ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా ఒక మార్పు రావాలి, విజయవాడ పశ్చిమకి ఒక కొత్త అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మీకు ఓటు వేస్తామని చెప్పేసి మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇది మాకు ఒక బూస్టర్ లాంటిది. ఈ బూస్టర్తోనే మేము ఎదరికి వెళ్తూ ఉన్నాం. 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఎందుకు వస్తున్నారు ప్రధానమంత్రి గారు రాకకి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కానీ మా విజయవాడ పశ్చిమకి వస్తే మా గెలుపు సునాయాసం అవుతుందని చెప్పేసి చెప్తూ ఆయన తప్పనిసరిగా ఆయన మా విజయవాడ పశ్చిమకి గడప మీద తొక్కమని చెప్తా ఉన్నాం, పాదం మోపమని చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ఎందుకు వస్తున్నారు ప్రజలందరూ అడగాల. ప్రత్యేక హోదా ఇస్తానని వస్తారా? ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపుతారా? లేకపోతే రైల్వే జోన్, నిర్దిష్టమైన రైల్వే జోన్ మనకి ఇస్తారా? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం మీరు శంకుస్థాపన చేశారు కదా, రాజధాని అయినా డిక్లేర్ చేస్తారా? మీకు అది కూడా ఉందా అని అడుగుతా ఉన్నాం. మరి ఏవి ఇవ్వకుండా ఊరికినే వచ్చి వెళ్తూ ఉంటే మీరు ఎందుకు వస్తున్నారంటే, మీరు భారతదేశంలో 847 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి అక్కడక్కడ ప్రభుత్వాలు కూల్చారు. ఇక్కడ కూడా బీజం నాటడానికి వస్తున్నారని ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. ఇక్కడ అర్థం కాని ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి. వాళ్ళ యొక్క ప్రభుత్వాలు కూల్చి మీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఒక పెద్ద ఐడియాలజీతో మీరు వస్తూ ఉన్నారు. అది ఎప్పటికీ సాగనివ్వమండి. ఇక్కడ విజయవాడలో మీరు ఏదైతే అనుకుంటున్నారో సుజనా చౌదరి గారు ఓటమి ఖాయమైపోయింది, ఇది రాసుకొని పెట్టుకోండి మోడీ గారు అని చెప్తూ తప్పనిసరిగా మరి మా నియోజకవర్గాన్ని రావాలి సార్. మేము కూడా చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మీ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరే ప్రజలు అడిగే ప్రశ్నలకే మీకు చక్కటి జవాబు వస్తుంది. మీరు ఎన్నికల గుర్తు టార్చ్ చేయటండి. మరి ఇక్కడ వైద్యులు ఉన్నారు, ఇక్కడ పెద్ద ఆయన, వీళ్ళు మొత్తం కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు మా జై భారత్ నేషనల్ పార్టీకి. మాకు తప్పనిసరిగా అన్ని చోట్ల ఓటు పరంపర తప్పనిసరిగా వేపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.